ఏంటంటే చాలా తక్కువ ప్రైస్ మీకు అన్ని రకాల మొక్కలు అయితే లోకల్ కూడా ఉంది. ఈవెన్ మనకి అదర్ షేడ్ కూడా కొరియర్ ఫెసిలిటీ మీకు ఏంటంటే న్యూట్రిషన్స్ కూడా ఉంటాయి మీకు టెరకోటా పాట్స్ అంటారు. ఇండోర్లో చాలా తక్కువ కాస్ట్ మనకి ప్లాంటింగ్ వచ్చేసి మీకు 30 రూపీస్ స్టార్ట్ అవుతాయి అనమాట. సో ఈ ప్లాంట్ వచ్చేసి మన దీన్ని కోలియాస్ అంటారు. మనకి ఇది స్టార్టింగ్ ప్రైస్ 40 రూపీస్ కాస్ట్ ఉంటుంది. మన దగ్గర కమల్ ప్లాంట్ కూడా మన దగ్గర 30 రూపీస్ కాస్ట్ ఉంటుంది. జేడ్ ప్లాంట్ అంటారు అనమాట. 30 రూపీస్ ప్లాంట్లో మీకు చాలా రబ్బర్ ప్లాంట్ కూడా ఉంటుంది. దీని కాస్ట్ మన దగ్గర 100 అయినా కూడా మీకు సో 100 రూపీస్ కాస్ట్ ఉంది. అండ్ వచ్చేసి మనకి బేజిల్ అనమాట, కస్తూరి తులసి చిన్న ప్యాకెట్లో ఉంది కాబట్టి మీకు 40 రూపీస్ ఉంటుంది. మనకి ఇది స్నేక్ ప్లాంట్గా ఇండోరే ఉంటుంది. ఇది మనకి షేడ్లో పెట్టుకున్నా కూడా చాలా బాగా గ్రో అవుతుంది మనకి ఇది. సో ఇంకోటి ఏంటంటే మనకి 365 డేస్ వీటి యొక్క బ్లూమింగ్ కాస్ట్ ఉంటుంది. మీకు హైట్ రాదు బట్ ఫ్లవర్స్ మాత్రం చాలా. ఇది కూడా మనకి ఇండోర్ ఇంకా కంప్లీట్గా ప్లాంట్ వచ్చేసి మీకు ఇలాగా మిరియాలు కూడా ఉంటుంది. బ్లాక్ పెప్పర్ సపోటా ప్లాంట్స్ వచ్చేసి ఇట్లా మీకు స్టార్టింగ్ వచ్చేసి 10 రూపీస్ నుంచి ఉంటుంది అన్నమాట. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ సాయి షాపింగ్. నేను స్వప్న. ఈ రోజు అయితే మనం కుకట్పల్లిలో ఉన్నటువంటి ఎస్ఎస్వి ప్లాంట్స్ వరల్డ్కి వచ్చేసామండి. ఇక్కడ వచ్చేసి మనకి ఆల్ వెరైటీస్ అండి, ఇండోర్ అవుట్డోర్ అలాగే ఆల్ వెరైటీస్ ఫ్రూట్స్ కానివ్వండి, ఫ్లవర్స్ అలాగే మెడిసిన్స్ కూడా అన్ని వెరైటీస్ ఉన్నాయి. సో మనము సార్ని అడిగి డీటెయిల్స్ అన్ని కనుక్కుందాము. హలో సార్. హాయ్ మ్యామ్. సో మన షాప్ ఏంటంటే మీకు 2 ఉంటుంది కేపీహెచ్బీ కాలంలో. సో బేసిక్ ఏంటంటే చాలా తక్కువ ప్రైస్లో మీకు అన్ని రకాల మొక్కలు ఉంటాయి. మీకు ఈవెన్ దో ఇండోర్ కానివ్వండి, అవుట్డోర్ కానివ్వండి, అండ్ అటు మన దగ్గర ఫ్రూట్ ప్లాంట్స్ ఉంటాయి అనమాట. ఇంకో ప్లస్ పాయింట్ అంటే మనకి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. మీకు లోకల్ కూడా ఉంది. ఈవెన్ దో మనకి అదర్ షేడ్ కూడా కొరియర్ ఫెసిలిటీ ఉంది అనమాట. సో బేసిక్ మన దగ్గర స్టార్టింగ్ ప్రైజెస్ మీకు 20 రూపీస్ స్టార్ట్ అవుతాయి మనకి ప్లాంట్స్ వచ్చేసి. ఓకే, ప్లాంట్స్ అనే కాకుండా మామూలుగా ఇప్పుడు కావాల్సిన మెటీరియల్ కానివ్వండి, పాట్స్ అవన్నీ సప్లై చేస్తారు. పాట్స్ ఉంటాయి మన దగ్గర. ఇంకొకటి మీకు ఏంటంటే న్యూట్రిషన్స్ కూడా ఉంటాయి అనమాట. మనకి మొక్కలు కానీ నీమ్ ఆయిల్ కానివ్వండి, మీకు ఎనీ కైండ్ ఆఫ్ మన మొక్క బూస్టింగ్ ఇవ్వడానికి న్యూట్రిషన్స్ కూడా ఉంటాయి. పాట్స్ కూడా మన దగ్గర స్టార్టింగ్ మీకు చాలా తక్కువ ప్రైస్లో ఉంటాయి. మీకు టెరకోటా పాట్స్ అంటారు వీటిని. సో తక్కువ ప్రైసెస్లో మన దగ్గర మీకు ఎక్కువ ప్లాంట్స్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మన దగ్గర ఇండోర్ ప్లాంట్లో మీకు చాలా కలెక్షన్స్ ఉంటాయి అనమాట. సో చిన్న స్పేస్లో మనకు ఉన్నా కూడా మీకు మంచిగా ఎయిర్ని ప్యూరిఫై చేసే ప్లాంట్స్ కలెక్షన్ మన దగ్గర చాలా ఉంటాయి మీకు. సో దాంట్లో వచ్చేసి మనకి దీన్ని రబ్బర్ ప్లాంట్ అంటారు అనమాట. సో మీకు రబ్బర్ ప్లాంట్లో మీకు నార్మల్గా బ్లాక్ కలర్ ఉంటుంది కదా. సో మన దగ్గర గ్రీన్ కలర్ రబ్బర్ ప్లాంట్ కూడా ఉంటుంది. దీని కాస్ట్ మన దగ్గర 100 రూపీస్ ఉంటుంది అనమాట. ఇది బేసిక్గా దొరికే రబ్బర్ ప్లాంట్ మనకి ఎక్కడైనా కూడా మీకు సో 100 రూపీస్ కాస్ట్ ఉంటుంది. బ్లాక్ కలర్. ఇది వచ్చేసి మనం దీన్ని ఫిలోడెండ్రోన్ అంటారు. సేమ్ లైక్ మనీ ప్లాంట్ లాగానే ఉంటుంది. ఇది కూడా మనకి క్రీపర్ వెరైటీ మీకు. సో 80 రూపీస్ కాస్ట్ ఉంటుంది. అండ్ దీని వచ్చేసి బ్యాంబో పామ్ అంటారు. ఇది కూడా మనకి బోన్సై వెరైటీస్ అనమాట. అరికా పామ్ అంటే మనకి పెద్దగా ఉంటుంది కదా, దాంట్లో మనకి షార్ట్ వెరైటీ అనమాట. సో ఎక్కువ స్పేస్ లేకుండా కూడా చిన్నగా మనం ఆఫీస్ డెస్క్ మీద పెట్టేసుకోవచ్చు. సో 190 రూపీస్ కాస్ట్ ఉంటుంది దీన్ని. అండ్ ఈ ప్లాంట్ వచ్చేసి దీన్ని చైనీస్ అగ్లోనిమా లిప్స్టిక్ అంటారు. ఇవేంటంటే మనకి చాలా స్లోగా పెరుగుతాయి బట్ మీకు లాంగ్ టైం వరకు వస్తుంది అనమాట. ప్లాంట్ పాడవకుండా చాలా రోజుల వరకు ఉంటుంది ఇది. సో 250 రూపీస్ ఉంటుంది. అండ్ దట్టు దీంట్లో మన దగ్గర 2 కలర్స్ ఉన్నాయి మీకు. ఇది వచ్చేసి మనకి పింక్ షేడ్ ఇలా వస్తుంది కదా, ఇది మనకి ప్యూర్ వైట్ ఉంటుంది అనమాట. అండ్ ఈ ప్లాంట్ వచ్చేసి దీన్ని ఇంగ్లీష్ ఐవీ అంటారు. ఇది కూడా మనకి క్రీపర్ సేమ్ లైక్ మనీ ప్లాంట్ లాగానే. సో దీని కాస్ట్ కూడా మన దగ్గర మీకు 120 రూపీస్ ఉంటుంది విత్ పాట్ వస్తుంది. అండ్ దట్టు మనీ ప్లాంట్ మన దగ్గర బుషీ టైప్ ఆఫ్ మనీ ప్లాంట్స్ ఉన్నాయి మీకు. మనీ ప్లాంట్ అంటే మనకి తీగా ఉంటుంది కదా, అలా కాకుండా మన దగ్గర బుషీ టైప్ అనమాట. ఓన్లీ మనకి మొక్క మాత్రం హైట్ వస్తుంది, హైట్ ఉంటుంది అనమాట. మీకు ఇలా లీఫ్ అన్నది క్రీపర్ అవ్వదు. సో దీని కాస్ట్ మన దగ్గర 100 రూపీస్ ఉంటుంది. అండ్ ఈ మనీ ప్లాంట్ వచ్చేసి మనకి మార్బుల్ వైట్ అనమాట. కంప్లీట్ మనకి లీఫ్ వచ్చేసి మార్బుల్లా ఉంటుంది. ఇలా గ్రీన్ వచ్చేసి కంప్లీట్ ఇలా వైట్ అవుతుంది అనమాట. సో మార్బుల్ అంటారు దీన్ని. అండ్ ఇది కూడా మన దగ్గర 100 రూపీస్ కాస్ట్ ఉంటుంది. అండ్ వీటిని వచ్చేసి కోలియాస్ అంటారు. సో సెమీ షేడ్లో పెంచేసుకోవచ్చు. 30 రూపీస్ కాస్ట్ ఉంటుంది మనకి ఇది కోలియాస్ వచ్చేసి. అండ్ మన దగ్గర గోరింటాక్ ప్లాంట్స్ కూడా ఉంటాయి మీకు, 40 రూపీస్ ఉంటుంది. అండ్ వచ్చేసి మనకి బేజిల్ అనమాట, కస్తూరి తులసి అంటారు కదా. సో దీని కాస్ట్ కూడా మన దగ్గర 80 రూపీస్ కాస్ట్ ఉంటుంది. అండ్ ఈ ప్లాంట్ వచ్చేసి మనకి సిట్రోనెల్ అనమాట. ఇది మస్కిటో రిప్ ప్లాంట్ ఇది. సో దోమలు రాకుండా మనం ఈవెన్ దో బాల్కనీస్లో అలా పెట్టేసుకోవచ్చు అనమాట. సేవ్ చేస్తారు కాబట్టి మనకి 100% పనిచేస్తుంది అనమాట. సో మీకు 90 రూపీస్కి ఒక ప్లాంట్ ఉంటుంది అది. అండ్ వీటిని వచ్చేసి పెట్రా కోటర్ అంటారు. ఇది కూడా మనకి బాల్కనీస్లో కానీ ఎంట్రన్స్ దగ్గర 2 ప్లాంట్స్ పెట్టేసుకున్న కార్నర్లో మనకు చాలా కనిపిస్తుంది అనమాట, హైట్ ఉన్నాయి కాబట్టి. సో మీకు విత్ పాట్ వస్తుంది ఇలాగా 300 రూపీస్ కాస్ట్ ఉంటుంది. అండ్ కూడా మనకి దీని వచ్చేసి లెమన్ గ్రాస్ అంటుందన్నమాట. సో లెమన్ గ్రాస్ ఇది కూడా మన దగ్గర లైక్ మీకు 80 రూపీస్ కాస్ట్ ఉంటుంది. అండ్ వీటిని వచ్చేసి ఫిలోడెండ్రాన్స్ అంటారు. ఇది మనకి ఇండోర్ ఇంకా ఇవి కూడా మనకి లైక్ ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్ మీకు జస్ట్ 40 రూపీస్ మీకు ఇలాగా విత్ ప్యాకెట్ వస్తుంది అనమాట. 40 రూపీస్ ఉంటుంది ఇలా మనకి ప్యాకెట్లో. దీన్ని మనం రిపోర్ట్ చేసేసుకుంటే మీకు హైట్ వస్తుంది మొక్క. ఇది చిన్న ప్యాకెట్లో ఉంది కాబట్టి మీకు 40 రూపీస్ ఉంటుంది అనమాట. మీరు రిపోర్ట్ చేసుకుంటే మీకు హైట్ వచ్చేస్తుంది. ఫిలోడెండ్రాన్ అంటారు. అండ్ ఇంకో ప్లాంట్ వచ్చేసి మన దగ్గర రోజ్ మెరీస్ అనమాట. వీటిని రోజ్ మెరీ అంటారు. ఇది మనకి హెర్బల్ ప్లాంట్. ఇది మనకి మెడిసినల్ వాటికి చాలా బాగా వస్తుంది అనమాట. హెయిర్ గ్రోత్కి చాలా వాడతారు మనకి రోజ్ మెరీ ప్లాంట్. సో మీకు 150 రూపీస్ కాస్ట్ ఉంటుంది రోజ్ మెరీ ప్లాంట్ వచ్చేసి. అండ్ దీని వచ్చేసి మనం బ్లాక్ జీజీ అంటారు. సో జర్జెట్ ప్లాంట్ అంటే మనకి ఏంటంటే మీకు చాలా ఒక 15 days వాటర్ లేకుండా కూడా చాలా ఈజీగా సర్వే అవుతుంది అనమాట. సో నార్మల్గా మనకి బేసిక్గా గ్రీన్ కలర్ దొరుకుతాయి మీకు జీజీ అంటే ఇలాగా. బట్ మన దగ్గర బ్లాక్ కలర్ అంటే చాలా రేర్గా ఉంటుంది అనమాట. కాస్ట్ మీకు 450 రూపీస్ ఉంటుంది. ఫస్ట్లో మనకి ఎడ్జ్ నుంచి మీకు బ్లాక్ గట్ అన్ని మొత్తం లీఫ్ కూడా బ్లాక్ అయిపోతుంది అనమాట. బ్లాక్ జీజీ అంటారు. ఇందులో మనకి బేబీ ప్లాంట్స్ కూడా ఫామ్ అవుతాయి మీకు. ఇదే మనం పాట్ చేసేసుకుంటే మీకు పాట్ మొత్తం కూడా బేబీ ప్లాంట్స్ ఫామ్ అవుతాయి అనమాట. 400 రూపీస్ కాస్ట్ ఉంటుంది. అండ్ ఈ ప్లాంట్ వచ్చేసి దీన్ని ఎర్ఫోబియా అంటారు. ఇది మన క్యాక్టస్ వెరైటీ. సో డెజర్ట్ కైండ్ ఆఫ్ ప్లాంట్ కాబట్టి మనం బాల్కనీస్ అలా పెంచేసుకోవచ్చు అనమాట. అండ్
ఇంకొక ప్లాంట్ వచ్చి లైక్ దీని ఇందాక చెప్పాను కదా బ్లాక్ కలర్, ఇది మనకి గ్రీన్ కలర్ అనమాట. సో 190 రూపీస్ కాస్ట్ ఉంటుంది. అండ్ వీటిని వచ్చేసి సెన్సేవేరియా అంటారు, స్నేక్ ప్లాంట్స్ అనమాట. సో స్నేక్ ప్లాంట్లో మీకు ఏంటంటే చాలా వరకు హైట్ ఉంటాయి కదా, ఇది మనకి హైట్ రాకుండా ఓన్లీ మనకి డ్రాప్ వెరైటీ. వీటికి చిన్న చిన్న బేబీ ప్లాంట్స్ వస్తే మనకి ఈవెన్ దో మనం వాష్రూమ్స్లో అలా లైక్ ఫ్రెష్నర్స్ అలా వాడుతూ ఉంటాం కదా, ఈ ప్లాంట్ని పెట్టుకున్నా కూడా మనకి ఏదైనా బ్యాడ్ స్మెల్ ఉన్నా కూడా ఇది ప్యూరిఫై చేసేసి ఆక్సిజన్ ఇస్తుంది అనమాట. ఎయిర్ ఫ్రెషనర్ టైప్. జస్ట్ మనకి 100 రూపీస్ కాస్ట్ ఉంటుంది మనకి ఇది స్నేక్ ప్లాంట్లో. దీంట్లో మనకి లైక్ హైట్ ఉన్న ప్లాంట్స్ కూడా ఉంటాయి. ఇది మనకి హైట్ రాదు, జస్ట్ మన ఫ్లవర్ టైప్లో ఉంటుంది. ఇది మనకి హైట్ వస్తుంది అనమాట. సో మీకు 150 రూపీస్ కాస్ట్ ఉంటుంది. అండ్ దీంట్లో మన దగ్గర ఇలా వైట్ కలర్ కూడా ఉంటుంది మీకు స్నేక్ ప్లాంట్లో. ఇది మనకి చాలా రేర్గా దొరికే మొక్కలు ఈ స్నేక్ ప్లాంట్లో. సో దీని కాస్ట్ మన దగ్గర 350 రూపీస్ ఉంటుంది అనమాట. అండ్ ఇంకోటి మన దగ్గర వచ్చేసి ఇండోర్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ కూడా ఉంటాయి మీకు ప్లాంట్స్ అనమాట. కంప్లీట్గా ఇండోరే ఉంటుంది. ఇది మనకి షేడ్లో పెట్టుకున్నా కూడా చాలా బాగా గ్రో అవుతుంది మనకి ఇది. సో ఇంకోటి ఏంటంటే మనకు 365 డేస్ వీటి యొక్క బ్లూమింగ్ ఉంటుంది. ఇది డెజర్ట్ ప్లాంట్ అనమాట. మనకి ఎక్కువ వాటరింగ్ వేయకుండా అట్లీస్ట్ ఒక 10 డేస్ ఒకసారి మనం వాటర్ వేసుకుంటే మీకు లాంగ్ టైం వరకు కూడా ఈ ఫ్లవరింగ్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. ఇంకోటి మీకు ఒకసారి ఇలా బ్లూమ్ అయింది అనుకోండి ఫ్లవర్, అప్ టు 15 డేస్ వరకు కూడా ఇది మీకు డ్రై అవ్వకుండా ఉంటుంది. కలంచి అంటారు దీన్ని. సో 190 రూపీస్ కాస్ట్ ఉంటుంది మీకు ఒకటి వచ్చేసి. అండ్ వీటిని వచ్చేసి మనం అంతూరియంస్ అంటారు అనమాట. ఇది కట్ ఫ్లవర్స్ మనకి ఇది. సో 450 రూపీస్ కాస్ట్ ఉంటుంది మీకు అంతూరియం ప్లాంట్స్ వచ్చేసి. అండ్ కలంచి ప్లాంట్లో మన దగ్గర ఆల్మోస్ట్ మీకు 4 to 5 కలర్స్ ఉన్నాయి. ఇలా పింక్ కానివ్వండి, రెడ్ కానివ్వండి, ఈవెన్ మన దగ్గర ఆరెంజ్ కూడా ఉంది, పర్పుల్ కలర్ ఉంది. సో ఏదైనా కూడా మీకు 190 రూపీస్ కాస్ట్ ఉంటుంది అనమాట. సో మొక్కల తర్వాత మన దగ్గర వచ్చేసి మీకు చాలా రకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాట్స్ కూడా ఉంటాయి మన దగ్గర. అండ్ వీటి లైక్ ఈవెన్ వచ్చేసి మనకి 14 ఇంచెస్ పాట్స్ మీకు 350 రూపీస్ కాస్ట్ ఉంటుంది. అండ్ ఇంకోటి మన దగ్గర 12 ఇంచెస్ పాట్ అయితే మీకు 250 రూపీస్ కాస్ట్ ఉంటుంది అనమాట. ఇలా మెయిన్ దానికి ఇవి ఎందుకు కాస్ట్ అంటే మీకు నార్మల్గా ఇలా బ్రౌన్ పాట్స్ కొంటే మీకు చాలా పగిలిపోతూ ఉంటాయి కలర్ చేంజ్ అయిపోయి. వీటి వల్ల మనకి యూజ్ ఏంటంటే మీకు అప్ టు 4 to 7 ఇయర్స్ వరకు కూడా కలర్ ఫేడ్ అవ్వదు. అండ్ దట్టు మీకు ఎంత ఎండలో ఉన్నా కూడా ప్లాస్టిక్ మెల్ట్ అవ్వదు అనమాట. సో మనకి 1 టైం ఇన్వెస్ట్మెంట్ కాబట్టి మీకు 7 ఇయర్స్ వరకు చాలా ఈజీగా మనం దీంట్లో పెంచేసుకోవచ్చు అనమాట. సో 12 ఇంచెస్ మీకు సైజ్ ఉంటుంది, 250 రూపీస్ కాస్ట్ ఉంటుంది అనమాట. అండ్ దీంట్లో మన దగ్గర 10 ఇంచెస్ పాట్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి స్టార్టింగ్ 10 ఇంచెస్ పాట్స్ అనమాట. మీకు 190 రూపీస్ ఉంటుంది. సో 14 ఇంచెస్ పాట్ కూడా మీకు 350 రూపీస్ కాస్ట్లో ఉంటుంది అనమాట. అండ్ వీటిని వచ్చేసి ఫిలోడెండ్రాన్ రెడ్ అంటారు. అండ్ వీటిని వచ్చేసి మనం ఫిలోడెండ్రాన్ రెడ్ అంటారు అనమాట. ఇది కూడా మనకి లైక్ ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్సే కాబట్టి ఈజీగా మనం సన్లైట్ లేకున్నా కూడా వీటిని చాలా బాగా గ్రో చేసుకోవచ్చు అనమాట. రెడ్ కలర్ షేప్లో ఉన్నాయి కాబట్టి మనకి అట్రాక్టివ్గా ఉంటే ఒక చిన్న ప్లాంట్ కూడా చాలా ఈజీగా మనం పెట్టేసుకోవచ్చు. ఫిలోడెండ్రాన్ రెడ్ అంటారు దీన్ని. 250 రూపీస్ కాస్ట్ ఉంటుంది. అండ్ ఇంకోటి మన దగ్గర జేడ్ బోన్సాయ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. ఇది మనకు ఆల్రెడీ ట్రంక్ చాలా పెద్దగా ఉంది. దీన్ని మనం ఎలా కావాలంటే అలా లైక్ బోన్సాయ్ లాగా షేప్ మోల్డ్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు విత్ పాట్ వస్తుంది 6 ఇంచెస్ పాట్లో మీకు 150 రూపీస్ కాస్ట్ ఉంటుంది అనమాట జేడ్ ప్లాంట్ వచ్చేసి. ఎలాగో మీకు సమ్మర్ కాబట్టి మన దగ్గర మల్లె ప్లాంట్స్ కూడా చాలా రకాలు ఉంటాయి మీకు. అంటే ఇది బొండు మల్లె అనమాట మనకి ప్లాంట్. హైబ్రిడ్ ప్లాంట్ మనకి ఇది. మొక్క ఎక్కువ హైట్ రాదు బట్ ఫ్లవర్స్ మాత్రం చాలా వస్తాయి మీకు. సో మీకు 80 రూపీస్ కాస్ట్ ఉంటుంది మళ్ళీ వచ్చేసి. ఇప్పుడు మన దగ్గర గులాబీలలో మీకు మంచి ఆఫర్ ఉంది. సో మినిమం మీకు ఇప్పుడు చూపించిన దాంట్లో మీరు ఏదైనా 500 రూపీస్ పర్చేస్ చేస్తే మీకు రోజు ఒక ప్లాంట్ వచ్చేసి మీకు 30 రూపీస్ పడుతుంది అనమాట. యూజువల్గా మీకు 70-80 రూపీస్ ఉండే ప్లాంట్ మన దగ్గర 30 రూపీస్ ఉంది. మీకు అప్ టు 17th మార్చ్ వరకు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది అనమాట. ఆఫ్ ప్రైస్ మనకి ఇస్తున్నాం మీకు 17th మార్చ్ వరకు. 17th మార్చ్ వరకు మీకు లైక్ నార్మల్ ప్రైస్ 60 రూపీస్ కాస్ట్ అయి ఉంటుంది అనమాట. సో ఇంకొక ప్లాంట్ వచ్చేసి మీకు బోగన్ విలాస్ అంటారు కదా, అంటారు వీటిని. దాంట్లో కూడా మన దగ్గర బోన్సాయ్ పెట్టండి. సో చిన్న మొక్క చాలా చిన్నగానే ఉంటుంది బట్ ఇంతకంటే హైట్ ఎక్కువ రాదు మనకి. ఇది బోగన్ విల్లా అంటారు. సో 350 రూపీస్ కాస్ట్ ఉంటుంది. అండ్ వీటిని వచ్చేసి మాన్స్టరా డెలికేసీ అంటారు. ఇది కూడా మనకి ఇండోర్ ఇంకా కంప్లీట్గా ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్ మీకు విత్ పాట్ వస్తుంది 450 రూపీస్ కాస్ట్లో ఉంటుంది. అండ్ వీటిని వచ్చేసి మినీ కామిని అంటారు. ఇది కూడా మనకి బోన్సాయ్ వెరైటీసే 250 రూపీస్ ఉంటుంది అనమాట. అండ్ వీటి నుంచి రాధా మనోహర్ అంటారు కదా, మన పూజకి వాటి ఫ్లవర్స్ వాడుకోవచ్చు. మీకు పింక్ పైన వచ్చేసి పింక్ ఉంటుంది మనకి, కింద వైట్ కలర్ ఉంటుంది అనమాట. సో 90 రూపీస్ కాస్ట్ ఉంటుంది మీకు రాధా మనోహర్ వచ్చేసి. ఏంటంటే బాల్కనీస్లో చాలా తక్కువ స్పేసే ఉంటుంది కాబట్టి మనం చాలా ఈజీగా ఫ్రూట్ ప్లాంట్ పెంచుకునే విధంగా మన దగ్గర వచ్చేసి మీకు అన్ని కూడా గ్రాఫ్టర్ పెట్టేసి ఉంటాయి అనమాట. సో గ్రాఫ్టర్ అంటే మనకి అంటు కట్టి పెంచుతారు కాబట్టి మనకి చిన్న మొక్కలే ఉంటుంది. సో జస్ట్ మనకు 6 ఇంచెస్ పాట్లో కానీ అలా పెంచేసుకొని చిన్న స్పేస్లో కూడా మనము ఫ్రూట్ ప్లాంట్ చాలా ఈజీగా పెంచేసుకోవచ్చు అనమాట. సో దాంట్లో మన దగ్గర ఫ్రూట్ ప్లాంట్ వచ్చేసి మీకు ఇలాగా మిరియాలు కూడా ఉంటుంది. బ్లాక్ పెప్పర్ అంటారు కదా, ఇవన్నీ మనకి మిరియాల ప్లాంట్ అనమాట. ఇది వచ్చేసి మనకి క్రీపర్ ప్లాంట్. సపోజ్ మీకు పైన టెరెస్ మీద ఏదైనా ఫెన్సింగ్ ఉంది అనుకోండి, దాన్ని మనం ఇది కంప్లీట్గా మనకి పాకే విధంగా లైక్ పెట్టచ్చు అనమాట. బ్లాక్ పెప్పర్ అండ్ మిరియాల ప్లాంట్ ఇది. సో దీని కాస్ట్ మన దగ్గర 190 రూపీస్ ఉంటుంది మిరియాల ప్లాంట్ వచ్చేసి. అండ్ ఇంకో ప్లాంట్ వచ్చేసి మీకు సపోటా ప్లాంట్స్ కూడా ఉన్నాయి. ఆల్రెడీ మనకి విత్ ఫ్రూట్స్తో ఉన్నాయి చూడండి సపోటా ప్లాంట్స్ వచ్చేసి. గ్రాఫ్ట్ అంటే మనకి ఇలా కింద నుంచి అంటు కడతారు అనమాట. ఈ మనకి ఇక్కడ నుంచి ఈ ప్లాంట్ రెండు కూడా వేరే వేరే ప్లాంట్స్ ఇవి. రెండు అంటు కట్టడం వల్ల మనకి ఏంటంటే చాలా ఈజీ మనం బకెట్లలో కానీ వాటర్ కూడా చాలా ఈజీగా పెంచేసుకోవచ్చు. సపోటా ప్లాంట్ మన దగ్గర 250 రూపీస్ కాస్ట్ ఉంటుంది మీకు. మన దగ్గర ఇంకోటి ఏంటంటే మీకు ఆల్ సీజన్ మ్యాంగో కూడా ఉంది.
సో మనకి 365 డేస్ మ్యాంగోస్ వస్తాయి వీటికి పునాసా వెరైటీ అనమాట. ఇది కూడా మనకి తక్కువ స్పేస్లోనే పెంచేసుకోవచ్చు మీకు. దీని కాస్ట్ మన దగ్గర 350 రూపీస్ ఉంటుంది. అండ్ ఇంకొక ప్లాంట్ వచ్చేసి టేబుల్ లెమన్ అంటారు అనమాట. సో టేబుల్ లెమన్ అంటే డైరెక్ట్ మనం లైక్ సేమ్ లైక్ ఆరెంజ్ లాగానే మనం ప్లక్ చేసేసుకొని తినేవచ్చు అనమాట. లెమన్స్ లాగానే ఉంటాయి మనకి పుల్లగా బాగా. సో 150 రూపీస్ కాస్ట్ ఉంటుంది దీన్ని కూడా మన దగ్గర. అండ్ ఇంకోటి మన దగ్గర లక్ష్మణ ఫలం కూడా ఉంటుంది అనమాట. ఇది కూడా మనకి క్యాన్సర్ కి వాటికి చాలా బాగా ఫ్రూట్ మనకి యూజ్ అవుతుంది. లక్ష్మణ ఫలం అంటే మెడిసినల్ ప్లాంట్ ఇది కూడా మనకి. అండ్ ఇంకోటి మన దగ్గర వచ్చేసి ఆవకాడో ప్లాంట్స్ కూడా ఉంటాయి మీకు ఫ్రూట్లలో మన దగ్గర. అండ్ మన కలకత్తా మ్యాంగో అనమాట. ఇది లైక్ పెద్ద ఓవల్ షేప్ లో వస్తుంది మ్యాంగో మనకి. ఇది బోన్సాయి వెరైటీ. ఇది ఇంతకంటే హైట్ ఎక్కువ రాదు మనకి. ఇది 450 రూపీస్ కాస్ట్ ఉంటుంది. అండ్ ఇంకో ప్లాంట్ మన వచ్చేసి నారింజ అనమాట. సో నారింజ ప్లాంట్స్ కూడా మీకు ఆల్రెడీ ఫ్రూట్స్ తో ఉన్నాయి చిన్న చిన్నగా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది వీటికి ఫ్రూట్స్ కూడా చిన్న చిన్నగా. సో 350 రూపీస్ కాస్ట్ ఉంటుంది. అండ్ మన దగ్గర ఫైకస్ బోన్సాయి ప్లాంట్స్ ఉన్నాయి మీకు. సో ఫైకస్ బోన్సాయి ప్లాంట్ చాలా పెద్ద వెరైటీ అనమాట. అది సో 2500 రూపీస్ కాస్ట్ పడుతుంది. ఇది 1 year కి 1 inch మాత్రమే పెరుగుతుంది. అప్ టు 100 years వరకు గ్రో అవుతుంది అన్నమాట ప్లాంట్ అది. బోన్సాయిలో వెరైటీ మనకి. మన దగ్గర ఇలా బిర్యానీ ఆకు ప్లాంట్స్ కూడా ఉంటాయి మీకు. డైరెక్ట్గా మనం లైక్ కుక్ చేసి మనం వాడుకోవచ్చు అనమాట బిర్యానీ ఆకు. అండ్ దీన్ని వచ్చేసి మనం ఆల్ స్పైస్ అంటారు. అండ్ ఇవి వచ్చేసి మనకి పనస చెట్టు అనమాట. అండ్ మన నార్మల్ లెమన్స్ కూడా ఉంటాయి మీకు. నార్మల్ లెమన్ ప్లాంట్స్ ఇవి మన రెగ్యులర్గా యూస్ చేసే లెమన్స్ ఉంటాయి చూస్తారా. ఆ లెమన్ ప్లాంట్ కూడా ఉంది మీకు. 190 రూపీస్ అనమాట లెమన్స్ అయితే మీకు. సో మీకు స్టార్టింగ్ వచ్చేసి 10 రూపీస్ నుంచి ఉంటుంది అనమాట. సో మన 10 రూపీస్ పాట్ మీకు 4 inches పాట్ మీద 10 రూపీస్ ఉంటుంది. ఇది మనకి 6 inches పాట్ మీకు ఇది. సో దీంట్లో మనం ఏంటంటే చిన్న చిన్న ప్లాంట్ చాలా ఈజీగా పెంచేసుకోవచ్చు మీకు. సో జస్ట్ 20 రూపీస్ కాస్ట్ ఉంటుంది అనమాట. అండ్ ఈ పాట్ వచ్చేసి మనకి 8 inches పాట్ ఇది. సో జస్ట్ 25 రూపీస్ కాస్ట్ ఉంటుంది మీకు. అండ్ 10 inches పాట్ ఇది మనకి. సో 10 inches పాట్ వచ్చేసి మీకు 45 రూపీస్ ఉంటుంది. దీంట్లో మనం గులాబీలు మందారాలు చాలా ఈజీగా పెంచేసుకోవచ్చు అనమాట. అండ్ 12 inches పాట్ మందార వచ్చేసి మీకు 55 రూపీస్ ఉంటుంది. 12 inches పాట్లో మనం ఆల్మోస్ట్ ఒక 2 గులాబీలు చాలా ఈజీగా పెంచేసుకోవచ్చు. అండ్ మన దగ్గర 14 inches కూడా ఉన్నాయి మీకు. 14 inches అయితే మీకు 120 రూపీస్ ఉంటుంది. మీకు మెటీరియల్ చాలా హెవీగా ఉంటుంది అనమాట. మీకు 5 years వరకు చాలా ఈజీగా ఇది మనకి సబ్స్టైన్ అయిపోతుంది మీకు బ్రేక్ అవ్వకుండా. క్వాలిటీ అనేది చాలా మనకి ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్ మీకు 190 రూపీస్ ఉంటుంది. అండ్ దీని వచ్చేసి ఫిలోడెండ్రాన్ అంటారు. ఇది కూడా మనకి విత్ పాట్ వస్తుంది ఇలాగా. సో 350 రూపీస్ కాస్ట్ ఉంటుంది అనమాట. అండ్ ఇవి వచ్చేసి మనకి గన్నేరు చెట్లు ఇవి. సో 90 రూపీస్ ఉంటుంది. అండ్ వీటిని వచ్చేసి డ్రస్సినా అంటారు. సో మీకు 250 రూపీస్ ప్లాంట్ ఉంటుంది అనమాట. మీకు విత్ పాట్ వస్తుంది 10 inches పాట్తో పాటు ఇది. ఇది మనకి పెట్రా కోట్ ఉంటుంది మీకు. చెప్పండి సెమీ షేడ్లో పెంచేసుకోవచ్చు అనమాట. సో 300 రూపీస్ కాస్ట్ ఉంటుంది. అండ్ ఫ్రూట్లో వచ్చేసి మన దగ్గర ఇలా స్ట్రాబెరీ ప్లాంట్స్ కూడా ఉంటాయి మీకు. స్ట్రాబెరీ ప్లాంట్స్ అయితే మీకు 150 రూపీస్ కాస్ట్ పడుతుంది. ఇలా మనకి ఆల్రెడీ ఫ్రూట్స్తో పాటే ఉన్నాయి స్ట్రాబెరీ ప్లాంట్స్ మనకి 150 రూపీస్ అనమాట. మీకు ఏదైనా కూడా స్ట్రాబెరీస్ వచ్చేసి విత్ పాట్ వస్తుంది మీకు స్ట్రాబెరీ ప్లాంట్. సో చూసారు ఇది మన ప్లాంట్ కలెక్షన్స్ అనమాట. ఇదే కాకుండా మన దగ్గర ఎవ్రీ డే బై డే స్టాక్ చేంజ్ అవుతూనే ఉంటుంది. అండ్ అటు మీకు మన షాప్ వచ్చేసి 2 ఉంటుంది అనమాట KPHP కాలనీలో. సో మీరు ఇప్పుడు చూపించిన ప్లాంట్ ఏదైనా కూడా మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు. మీకు మినిమం ఆర్డర్ ఏమీ ఉండదు. అండ్ దట్టు మీకు అంటే లోకల్ డెలివరీస్ కూడా ఉన్నాయి మనకి. అదర్ స్టేట్స్కి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. ఈజీగా మీరు వచ్చైనా షాపింగ్ చేసుకోవచ్చు. లేదంటే మనకి ఆన్లైన్ డెలివరీ కూడా ఉంది కాబట్టి మన వాట్సాప్లో మీకు క్యాటలాగ్ ఉంటుంది. ఇప్పుడు చెప్పిన మీకు ప్రతి ప్లాంట్ కూడా దాంట్లో మనకి ప్రైస్ వైజ్ ఉంటుంది అనమాట. మీకు వాట్సాప్ నెంబర్లో హాయ్ అని పెడితే మేము క్యాటలాగ్ పంపిస్తాము. మీరు సెలెక్ట్ చేసుకున్న అడ్రస్ పంపించేసి మనం కొరియర్ ఫెసిలిటీ కూడా మీకు డెలివరీ చేపించేస్తాం అనమాట. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో ఇదండి SSV ప్లాంట్స్ వరల్డ్. ఇది వచ్చేసి మనకి KPHP కాలనీ రోడ్ నెంబర్ 1లో ఉంటుందండి. సో ఆల్ వెరైటీ ప్లాంట్స్ అనేవి మనకి అతి తక్కువ ప్రైస్లో అవైలబుల్గా ఉంటాయండి. సో మీరు డైరెక్ట్ స్టోర్కైనా వెళ్ళొచ్చు. లేదు అనుకుంటే మీకు ఏ మొక్కలు కావాలో వీడియో పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ని జస్ట్ కాంటాక్ట్ అవ్వండి. మీకు ఎలాంటి మొక్కలైనా సరే మీకు డెలివరీ అనేది చేసేస్తారు వాళ్ళే, ట్రాన్స్పోర్ట్. సో ఇంకెందుకు ఆలస్యం, మీకు ఏమైనా నచ్చితే మాత్రం తప్పకుండా ఆర్డర్ చేసుకోండి. అలాగే చూడండి ఇలా కార్పొరేట్ గిఫ్ట్స్ అయినా సరే మనకి మామూలుగా ఎక్కువ క్వాంటిటీలో కావాలనుకున్నా కూడా వీళ్ళు అనేది సప్లై చేస్తారండి. సో మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా యూస్ఫుల్ అంటే మాత్రం షేర్ చేయండి. థ్యాంక్ యూ.